శుభములు కలుగు నీకు. చరణ్ చాలా పెద్ద గాయం చేశాడు. నువ్వు దాన్ని ఇంకా పెద్దది చేసేలా మాట్లాడకు. రేఖ, జరిగిందంతా మర్చిపోమ్మా. నువ్వు చాలా వీక్గా కనిపిస్తున్నావు. అది మెంటల్ స్ట్రెస్ వల్లన్నా కావచ్చు, బాడీలో బ్లడ్ లేకపోవడం వన్నా కావచ్చు. ముందు వీక్నెస్ అంతా పోయి నువ్వు నార్మల్ అవ్వాలమ్మా. అయ్యాక అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముందమ్మా, అంతా అయిపోయిందిగా. తప్పు రేఖ, ఎప్పుడో అంతా అయిపోయింది అనే మాట మాట్లాడద్దు. అది నువ్వు చావు ముందు నిలబడి ఉన్నప్పుడైనా సరే. అవును రేఖ మేడం, అవును. మీకు బోల్డెంత జీవితం ఉంది, చాలా మంచి జీవితం ఉంది మేడం. అంతా అయిపోయిందని అనేకండి మేడం, నా గుండె పగిలిపోతుంది మేడం. రేయ్, మధ్యలో నీ గుండె ఎందుకు పగిలిపోతుందిరా? రేఖ మేడం లాంటి మంచి అమ్మాయి, అదే ఆవిడకి ఏమైనా అయితే బాధ కాకపోతే మరేంటండి? అసలు నీకెలా తెలిసిందిరా రేఖ విషయం? మనసుంటే మార్గం ఉంటుంది. నాకు మనసు ఉండడం కాదు, మనసు అంతా ఉంది. రేఖ మేడంకి ఇలా అయిందని చాలా లేటుగా తెలిసింది నాకు. వెంటనే పరిగెత్తుకొని గాల్లో ఎగురుకుంటూ వచ్చేశాను. రేఖ, నువ్వు బాధపడకు రేఖ, బాధపడకు. రేయ్, ఇటురారా. ఏంటండి? ఏంటండి? రేఖ ఏంట్రా? అబ్బా, ఇక్కడ కూడానా? పాపం రేఖ మేడంకి చెయ్యి తెగిపోయి ఎంతలా ఏడుస్తుందో అని ఓదార్స్తుంటే ఏదో మాట అలా వచ్చి కింద పడి దొర్లింది. ఆయన రేఖ మేడం, మీరిలా చేయడం ఏంటి? ఎవరి కోసమో చెయ్యి కోసుకోవడం ఏంటి? పాపం ఎంత నొప్పిగా ఉందో, ఎంత రక్తం పోయిందో, ఎంత పెద్ద గాయము. అయ్యో, చూస్తూ భరించలేకపోతున్నాను. అయ్యో, నా వల్ల కావట్లేదు దేవుడా. అయ్యో అయ్యో అయ్యో. రేయ్, రేఖ చేయి తెగితే నేను కూడా అంతగా ఏడవట్లేదు, నువ్వెందుకు అంత ఏడుస్తున్నావు? ఎందుకంటారేంటండి? ఎందుకంటారేంటి? రేఖకి అంత గాయమైతే ఏడొక నవ్వమంటారా? ఎందుకు ఏడుస్తున్నావు అంట? ఎందుకు ఏడుస్తున్నావు? నా మనసు చాలా సున్నితమైందండి. అందుకే రేఖ మేడంకి ఏం జరిగినా ఏడుస్తాను. రేయ్, మాకేదైనా జరిగితే ఏడవా? ఎవరికి జరిగినా ఏడుస్తాను. ఏయ్, ముందు నువ్వు బయటికెళ్ళాడవరా. ఇక్కడ ఏడ్చి మా మూడు పాడు చేకు. వెళ్ళావు. అలాగే మేడం, నేను బయటికి వెళ్ళి ఏడుస్తాను. అయ్యో 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 అయ్యో. ఏమండి, పేషెంట్ని అలా అంతసేపు డిస్టర్బ్ చేయొద్దండి. మేడం, పేషెంట్కి కొంచెం రెస్ట్ కావాలి. కొంచెం మీరు బయట వెయిట్ చేస్తారా? అమ్మా, రేఖ ఇలా అయిన దగ్గర నుండి నువ్వు కనీసం వాటర్ కూడా తాగలేదు. పదమ్మా. రేఖ, రెస్ట్ తీసుకోమ్మా. అయ్యో, ఇలా ఎందుకు చేసావు రేఖ? అయ్యో, ఆ చెయ్యి ఎంత నొప్పిగా ఉందో. అయ్యో, నీకేదైనా అయితే నేనేమైపోతాను రేఖ. అయ్యో. ఏరా, ఇదంతా బాధేనా? నిజంగా నువ్వు ఏడుస్తున్నావో నవ్వుతున్నావో నాకు అర్థం కావట్లేదురా. అక్కడంత ప్రమాదం తప్పిపోతే ఎవరైనా నవ్వుతారా, ఏడుస్తారా? ప్రమాదం జరిగిపోతే ఏడుస్తారు గాని తప్పిపోతే ఏడుస్తారా?
ఇక్కడ ప్రమాదం తప్పిందని డాక్టర్లు చెప్పారు, తప్పిపోయిందని నువ్వు ఏడుస్తున్నావు. అంటే రేఖకి ప్రమాదం జరిగిపోతే అప్పుడు సంతోషపడతావా? ఏయ్, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. సర్లే, ఈ విషయం వాళ్ళతోనే చెప్తాను. ఏయ్, ఆగాగు. ఎవరితో చెప్తావు, ఏమని చెప్తావు? ఆ, అమ్మో, అలా చెప్తే వాళ్ళకి నిజం చెప్పేయాల్సి వస్తుంది. నిజం చెప్పేస్తే వాళ్ళను చంపేస్తారు. ఏంటా నిజం? అది తెలిస్తే వాళ్ళని ఎందుకు చంపుతారు? అదంటే అదేం లేదు. అంటే చెప్పమన్నమాట. అయితే వాళ్ళతోనే చెప్పేస్తాను. ఏయ్, ఏం చెప్తావు, ఎవరికి చెప్తావు? అదే, కుమార్ రాజాకి ఒక నిజం తెలుసు. అది తెలిస్తే మీరు వాడిని చంపేస్తారని భయపడి ఎవరికి చెప్పట్లేదని చెప్పేస్తాను. అక్క, నీకు దండం పెడతానక్క. రేఖ ప్రమాదం దగ్గర మొదలుపెట్టి నేను దాచుకున్న నిజం వరకు కూపీ లాగేశావు. నాకే ప్రమాదం తీసుకొచ్చేలా ఉన్నావు. నీకు పుణ్యం ఉంటుంది తల్లి. ఇది ఇక్కడితో వదిలి. మరైతే నువ్వు దాచుకున్న నిజమేంటో నాకు చెప్పు. నేను దాచుకున్న నిజమా? అదేం లేదక్క. మా అత్తయ్యతో, విక్కీతో, రేఖతో చెప్తాను. కుమార్ రాజాకి రేఖకి ప్రమాదం జరిగితే సంతోషంగా ఉంటుందని, ప్రమాదం తప్పితే బాధగా ఉంటుందంట అని చెప్తాను. మరైతే నువ్వు దాచిన నిజం నాతో చెప్పు. నిజం చెప్పేస్తే ఇప్పుడు దొరికిన అవకాశం కూడా మిస్ అయిపోతుంది. ఇప్పుడు అవకాశం దొరికిందా? ఏం అవకాశం దొరికింది? అమ్మో, రేఖని పెళ్లి చేసుకునే అవకాశం ఉందని నా మనసులో మాట దీనికి తెలిస్తే చాలా డేంజర్. అదేం లేదులే. అంటే చెప్పవా? అది నీకే కాదు, తనకి చెప్పకుండా ఎవరికి చెప్పకూడదు. ఏ విషయం ఎవరికి ముందు చెప్పాలి? అది ఏం లేదులే. అంటే చెప్పవన్నమాట. అయితే నేనే చెప్పేస్తాను. ఆగక్క. ఏం చెప్తావు, ఎవరికి చెప్తావు అక్క? అదే, తనకి చెప్పకుండా ఎవరికి చెప్పకూడదని నువ్వు చెప్పావని రేఖాకి, అరుంధతి గారికి, విక్కీకి చెప్తాను. నేనే ఏదో పిచ్చెకి ఎవరిదో ఫీలింగ్ ని నా ఫీలింగ్ లా ఫీల్ అయిపోయి ఇలా పిచ్చి పిచ్చిగా వాగేశాను అంతే. అంతేనా? చెప్పవా? అయితే నేనే చెప్తాను. అక్క వద్దక్క. అక్క, ఎందుకక్క ఈ కమెడియన్ గాడి మీద నీకు అంత కోపం? నేనేం అన్యాయం చేశానక్క నీకు? ఏదో నేను వెర్రి వెదవలా వాగిన వాగుడంతా తీసుకెళ్లి వాళ్ళకి చెప్తే అసలే వాళ్ళ అనుమానస్తులు, అపార్థపు మనుషులు. ఏమీ లేకపోయినా ఏదో ఉందని లేని నిజాన్ని కక్కే వరకు కుమ్మేస్తారు. నీకు దండం పెడతానక్క, నన్ను ఇలా బ్రతికినివ్వక్క. అక్క ప్లీజ్ అక్క. రే కుమార్, పైకిలే. అమ్మో, బాగా వచ్చాడే. హాసిని, వీడేంటి నీ కళ్ళ మీద పడ్డాడు? అదేం లేదు బావా. దగ్గర రారా. ఎవడరా నీకు బావా? హాసిని నాకంటే కొంచెం పెద్దది, మరి తన భర్త వరుసకి నాకు బావే కదా అవుతాడు. నాకు తెలీదనా గుర్తు చేస్తున్న వరుసలు? మళ్ళీ ఇంకోసారి అలా పిలిచావంటే చంపేస్తాను. అదేంటి కాళ్ళ మీద ఎందుకు పడ్డానో కనుక్కోకుండా వెళ్ళిపోతున్నాడు? పోనీ వెనక్కి పిలవనా? నిజం చెప్తావా విక్కీ? అమ్మో వద్దక్క. ఏంటేంటి? పిలిచావు కదా. పిలిచానా? నేనా? పిలవకుండా పిలిచావడానికి నాకేమన్నా పిచ్చా? అది టెస్ట్ చేయించుకుంటే తెలుస్తుంది. ఎలాగో హాస్పిటల్లోనే ఉన్నావుగా, చేయించుకో, పనైపోతుంది. ఏయ్ పొట్టి, ఇది హాస్పిటల్ అయింది కాబట్టి బతికిపోయావు. లేదంటే చంపేస్తావా? మీ చెల్లి బదులు నన్ను చంపేస్తావా? ఏయ్, నీకెప్పుడు ఎలా ఉండాలో తెలీదా? కొంచెం ఉంటే రేఖ ప్రాణం పోయేది. ఆ టెన్షన్లో మేముంటే నువ్వు సరదాగా జోకులేస్తావేంటి?
రేఖ బతికేసిందిగా, ఇంకా టెన్షన్ ఎందుకుంటుంది? అయినా పాపి చిరాయు అంటారు కదా, తేలిగ్గా చచ్చిపోదులే, రిలాక్స్డ్ గా ఉండు. హేయ్, నా చెల్లిని పాపి అంటావా నిన్ను? అబ్బా, ఏంటి నీరసం వచ్చిందా? ఇప్పుడే బ్లడ్ ఇచ్చావు కదా, వెంటనే రన్నింగ్లు జాగింగ్లు చేయకూడదురా లొట్టి. ఏంటి జ్యూస్ తీసుకురానా? పోనీ ఎలక్ట్రిక్ డ్రింక్? పోనీ కొబ్బరి నీళ్ళు? నాకేమదుప్పా. అరే ఎందుకలా అరుస్తావు? ఎంతైనా తాళి కట్టిన మొగుడు కదా. ఏదో ఓ మూల కొంచెం కన్సర్న్ ఉండి అడిగాను. వద్దంటే వద్దని మనిషిలా మాటలతో చెప్పాలి. బావుబో అని కుక్కలా అరవకూడదు. అదిగో మళ్ళీ కుక్క వైపోతున్నావు. మనిషిలా ఉండలేకపోతే కనీసం ఒంటలాగన్నా ఉండు. అబ్బా, నువ్వు ఇలా కూర్చుంటే అచ్చం ఒంటే కాళ్ళు మడిచి కూర్చున్నట్టు ఉంది. ఉండు, జ్యూస్ తీసుకొస్తాను. లేదా నా కూతురు ప్రాణాలతో ఉందో లేదో అని చూసి సంతోషించడానికి వచ్చావా? వదలను, నీ కూతుర్ని నిన్ను వదలను. అరుంధతికి అంత కోపం రావడంలో తప్పు లేదనిపిస్తుంది. పిన్ని, అవునమ్మా, ఇప్పుడు నీ కూతురు జీవితం బాగుంది, ఆవిడ కూతురు జీవితం పాడైపోయింది. మరా మాత్రం కోపం బాధ ఉండవా? అరుంధతి బాధని నేను తప్పు పట్టను పిన్ని, కానీ కోపం, నా కూతురి మీద కోపం మాత్రం నేను ఒప్పుకోను, అస్సలు ఒప్పుకోను. నీకు దానిమీద గుడ్డి ప్రేమ ఉంటే ఉండొచ్చు గాని అలాంటి దానిమీద ఎవరికైనా కోపం వస్తుంది. పిన్ని, మరది చేసిన పనేమైనా చిన్న పనా? నా కూతురు మీద అనవసరమైన నిందలు వెయ్యొద్దు పిన్ని. జరిగిన దాంట్లో వారాహి తప్పేమీ లేదు. దాని తప్పు లేదంటావేంటి? అసలు దాని పుట్టక ఒక పెద్ద తప్పు. ఆపు పిన్ని. నేనాపనే. అది పుట్టి ఆ కన్నవాళ్ళకి ఏం చేసిందో ఏమో, దాన్ని తెచ్చి బయట పడేశారు. దాన్ని నువ్వు బంగారంలా దొరికిందని ఇంటికి తెచ్చుకున్నావు. అమ్మనయ్యా నేను మురిసిపోయావు. నీ సన్నిధిలో దొరికిన ఈ బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాను. ఇక నుంచి నీ పేరు వారాహి. అదొచ్చింది నీ కాపురంలో చిచ్చు రేపింది. ఆ ముదనష్టం వచ్చినప్పటి నుంచి ఇంట్లో అన్నీ కష్టాలే. ఒక సుఖమా, ఒక సంతోషమా? నీకు వరుసగా ఆడపిల్లలు పుట్టారు. నీ మొగుడు నిన్నొదిలేసి ఆ రమ్యని చేసుకున్నాడు. అన్నీ కష్టాలే, అన్నీ కన్నీళ్లే. ఇప్పుడు చూడు, దాని మెళ్ళలో తాళి పడగానే మావగారు చనిపోయారు. పిన్ని, వారాహి మెళ్ళో తాళి పడ్డం వల్ల జయసింహ గారు పోలేదు. ఆయన పోతున్నారు కాబట్టి వారాహి మెళ్ళో తాళి పడింది. ఏమో, ఆ తాళేదో ఎంచక్క ఆ రేఖ మెళ్ళో పడుంటే ఆయన ఆయుషనే నిలబడేదేమో. అంటే నా కూతురు నష్టజాతకురాలంటున్నావా? అని ప్రత్యేకంగా అనాలా? జరిగినవన్నీ దాని జాతకం ఎలాంటిదో చెప్పకనే చెప్పాయి కదా. నా కూతురు నష్టజాతకురాలు కాదు పిన్ని. రేకే నష్టజాతకురాలు. అందుకే చరణ్ లాంటి మంచి మనిషితో నిశ్చితార్థం జరిగి కూడా పెళ్లి కాకుండా ఆగిపోయింది. నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. అదృష్టవంతురాలు. పక్క వాళ్ళ అదృష్టాల్ని సంతోషాల్ని లాగేసుకుని తను అదృష్టవంతురాలవడం, సంతోషపడడం, ఇదే ఆ ముదనష్టపు దాని జీవితం. పిన్ని, ఇంకొక్కసారి ఇలా మాట్లాడావంటే నేనస్సలు ఊరుకోని చెప్తున్నా. నువ్వు ఊరుకోనంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు కృష్ణమ్మ. అంటే నీకు వారాహి పెళ్లి జరగడం ఇష్టం లేదా?
నచ్చలేదు, అస్సలు నచ్చలేదు. అందరూ బాధలో ఉంటే అది సంతోషంగా ఉండడం నచ్చలేదు. చరణ్కి రేఖకి పెళ్ళైతే నీకు నచ్చేదా? అవును, నచ్చేది. ఆ పెళ్ళే జరిగుంటే ఆ ఇంట్లో నా మనవరాలు సంతోషంగా ఉండేది. ఇక్కడ మనందరం ప్రశాంతంగా ఉండేవాళ్ళం. అది జరగలేదు కాబట్టే అరుంధతికి అంత కోపం వచ్చింది. అంటే అంటే నువ్వు అరుంధతికి వత్తాసు పలుకుతున్నావా? ఈ విషయంలో అరుంధతే కరెక్ట్ అంటాను. అంటే అరుంధతి చేసిన పనులు సరైనవే అంటున్నావా? ఆవిడ కొడుకు చేసిన పని సరైందేనా? ఆ కొడుక్కి వత్తాసు పలికిన అరుంధతి సరైన పనులే చేసిందా? నా కూతురు ఇష్టపడిన చరణ్ గారిని తన కూతురు ఇష్టపడిందని, ఆయన్ని అల్లుణ్ణి చేసుకోవాలని అరుంధతి చేసిన దుర్మార్గాలన్నీ సరైనవేనా? ఆ మనిషి కోసం నువ్వు నా కూతురు పుట్టు పూర్వోత్తరాలని తప్పు పడతావా? అమ్మా, ఏం మాట్లాడుకుంటున్నారమ్మా? నీ పుట్టకే అంతా అని. ఏంటమ్మా అమ్మ మీతో అంటుంటే నువ్వంత కోపంగా చూస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఏదో నా పుట్టుకానంటోంది. అదేం లేదమ్మా, మీ అమ్మమ్మ ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది కదా. నువ్వెప్పుడూ ఆ మాటల్ని పట్టించుకోవు కదా, ఇప్పుడు కూడా అంతే. సర్లేమ్మా, అమ్మమ్మ మాటలు నాకు అలవాటే కదా. అవును, రేఖకిలా ఉంది? ప్రమాదం తప్పింది, ఇప్పుడు బానే ఉందమ్మా. నేను కూడా వస్తానంటే నువ్వు వద్దన్నావు. వెళ్ళుండాల్సింది, తిరిగి వచ్చేదానివి కాదు. ఎందుకు? ఏమైందమ్మా? అక్కడేదైనా గొడవ జరిగిందా? అదేం లేదమ్మా, ఏదో అరుంధతికి రేఖ గురించి భయం పెరిగిపోయి నా మీద కొంచెం అరిచింది. నీ మీద అరిచిందా? అదేం లేదులేమ్మా, అరుంధతి ఇంట్లో ఏం జరిగినా తన వేళ్ళు గతంలోకి చూపించటం తనకు అలవాటే కదా. తనకి సమాధానం చెప్పడమూ నాకు అలవాటే. నువ్వక్కడికి రాకపోవడమే మంచిదయిందమ్మా. అసలే అల్లుడు గారి జీవితంలో అంత పెద్ద నష్టం జరిగి ఆయన బాధలో ఉంటే ఆయన్ని ఓదార్చటానికి నువ్వు పక్కన లేకుండా వచ్చేయటం మంచిది కాదనే నేను వద్దన్నాను. సరే, నువ్వు ఒకసారి ఇలా రా అమ్మా. వస్తున్నాను, నువ్వు పదమ్మా. పిన్ని, నువ్వేం చేస్తున్నావో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? అరుంధతి కూతురికి మంచి జరగలేదని వారాహితో తన పుట్టుక గురించి చెప్పేయాలని చూస్తావా? నేనేమి మాట్లాడకు, అది కాదే. మాట్లాడకు. నా కూతురు చరణ్ గారిని పెళ్లి చేసుకుని తప్పు చేసిందా? మరి నీ కొడుకు అరుంధతిని చేసుకోకుండా మోసం చేసింది తప్పు కాదా? ఆ తప్పుల్ని అరుంధతి నా మీద పడేసి నన్ను నా కూతుళ్ళని హింస పెట్టాలని చూస్తుంది. అది తప్పు కాదా? ఆ రోజు వాడు ఆ దుర్మార్గం చేయకపోయుంటే ఈ రోజు నా కూతుళ్ళకి ఎన్ని కష్టాలు పడాల్సిన కర్మ పట్టేదే కాదు కదా. నీ కొడుకు చేసిన దుర్మార్గాన్ని మర్చిపోయి ఇప్పుడు నా కూతురు చేసిన దాన్ని మాత్రం గుర్తు పెట్టుకుంటావా? దాని మీద కక్ష కడతావా? ఏ
అది చేసిన నేరమేంటి? అది పుట్టడం దాని నేరమా? దాని కన్నవాళ్లు వదిలేయడం దాని నేరమా? దాన్ని ఓ మనిషి ఇష్టపడ్డం దాని తప్ప? రేఖ ఆ మనిషినే ఇష్టపడ్డం దాని తప్ప? ఆ రేఖ కోసం తన ఇష్టాన్ని చంపుకోవడం అది చేసిన నేరమా? ఆ రేఖ కోసం ఎవరో దుర్మార్గుణ్ణి పెళ్లి చేసుకుని మన ఎవ్వరికీ కనపడకుండా సూరత్కి కూడా వెళ్లిపోవడానికి సిద్ధపడింది. పాపం నా బిడ్డ, అది నేరమా? ఏది ఏది నా కూతురు చేసిన తప్పు? ఏది నా కూతురు చేసిన నేరం? చెప్పు. మీ అందరికీ తన తప్పులే కనపడుతున్నాయి, కానీ తను చేసిన త్యాగం, అది పడుతున్న బాధ మీకెవ్వరికీ కనిపించట్లేదా? రేఖ చెయ్యి కోసుకోవడానికి నా కూతురికి ఏంటి సంబంధం పిన్ని? దాని ప్రమేయం లేకుండా దాని తలరాత ప్రకారం జరిగిన వాటికి నా కూతుర్ని ఎందుకు తప్పు పడుతున్నావు నువ్వు? ఆ దేవుణ్ణి తప్పుపట్టు. నీకు చేతనైతే దాని జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసిన వాళ్ళని తప్పుపట్టు. నీ కొడుకుని అరుంధతికిచ్చి చెయ్యాలని ఆశపడిన నన్ను తప్పుపట్టు. నా కూతుర్ని ఇంకెప్పుడు ఇంకొక్క మాట అనొద్దు పిన్ని. ఇంకెప్పుడు నువ్విలా చెయ్యవని మాట ఇవ్వాలి. నాకు నచ్చిన మనిషికి దూరమై నేను బ్రతికుండలేను. ఏహే అప్పో, ఏంటి ఇందాక నుంచి ఓతగా బిల్డప్లు ఇస్తున్నావు? అవును రేఖ, నువ్వేం చేసినా ఆఖరికి నీ ప్రాణం తీసుకున్నా మా చరణ్ బావని ఇంక పెళ్లి చేసుకోలేవు కదా. హాసిని, నోర్మోయ్.